కవితక్క నాయకత్వం కవితక్క నాయకత్వం గుర్తుల గుర్తు గుర్తుల గుర్తు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 6వ డివిజన్లోని హౌసింగ్ బోర్డులో మరి యువ నాయకుడు మా పురుషోత్తం గారి ఆధ్వర్యంలో మరి లోకల్ స్థానిక నాయకులు రత్నాకర్ గౌడ్ గారు కావచ్చు, రాజరత్న కావచ్చు, మరి కార్యకర్తలతో ప్రచారం చేయడం జరిగింది. మరి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్తా ఉంటే ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి పథకాలు అందరికీ అందినాయి. మరి గత అసెంబ్లీలో మంచి రిజల్ట్ ఇచ్చారు. మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎందుకంటే అక్కగారి సహకారంతో మా ఎమ్మెల్యే గారు మరి 950 కోట్లు తీసుకొచ్చి నిజామాబాద్ని ఒక రకమైన అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి ఇంకా నిరంతర ప్రక్రియ అభివృద్ధి సాగాలంటే మరి మళ్ళీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు మా అక్కగారి సహకారం అవసరం కాబట్టి, ఎందుకంటే అక్కగారు అటు ఢిల్లీలో కావచ్చు, ఇటు గల్లీలో అసెంబ్లీలో కావచ్చు తన వాణితో గట్టిగా కోట్లాడైనా సరే తన వాక్చర్యంతో మంచి ఫండ్ తీసుకొచ్చి మరి నిజామాబాద్ అభివృద్ధి చెందే విషయంగా బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి మే 11న ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి మరి ఎంత ఎండున్నా సరే మరి తన ఈసారి మరి ఎక్కువ మంది పాల్గొంటున్నారు. మరి 12 ఈవీఎంలు ఉంటుంది. మరి మొదటి ఈవీఎం అయిన 2వ నంబర్లో మా అక్కగారి గుర్తుకు పెద్ద సంఖ్యలో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. నగరంలోని నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, స్థానిక కార్పొరేటర్ పురుషోత్తం గారి ఆధ్వర్యంలో 6వ డివిజన్ హౌసింగ్ బోర్డులో క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజల వద్దకు వెళ్తే కేసీఆర్ గారి సంక్షేమ పథకాలను చూసి వింటే ప్రజలు కూడా ఎంతో టీఆర్ఎస్పై మొగ్గు చూపెడుతున్నారు. మొన్నటి ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏదైతే అఖండ విజయంతో ఎమ్మెల్యేలు గెలిచారో అంతకు రెట్టింపు విజయంతో ఈరోజు కవితక్క గారిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు చెప్తా ఉంటే బ్రహ్మరథం పడ్డే విధంగా ప్రజలు ఆకర్షితులై టీఆర్ఎస్ వైపు, కేసీఆర్ వైపు, ఇటు కవితక్క గారి పార్లమెంట్లో ఆమె స్పీచ్ల వైపు ఈరోజు నిజామాబాద్ నుంచి డెవలప్మెంట్, మురికి కాలువలు కానీ, స్థానిక లైట్లు కానీ, స్థానిక ఏవేవి సమస్యలు ఉన్నాయో బీడీ కార్మికుల పింఛన్లు కానీ, కార్మికుల వృద్ధాప్య పింఛన్లు కానీ ఎన్నో పథకాలకు ఆకర్షితులై ప్రజలు ఆమె వైపు ఆకర్షితులై ఈరోజు ఆమెను గెలిపే కాదు, అత్యధిక నిజామాబాద్లే కాదు రాష్ట్రంలో అత్యధిక మొదటి స్థానం మెజార్టీ కవితక్క గారిది ఉండబోతుందని చెప్పేసి మేము ప్రజాముఖంగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈరోజు 6వ డివిజన్లోని న్యూ హౌసింగ్ బోర్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన నూడా చైర్మన్ గారు ప్రభాకర్ రెడ్డి గారు కవితక్క తరఫున ప్రచారం నిర్వహించడానికి ఇక్కడ విచ్చేసారు. నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు అండ్ రత్నాకర్ అన్న గారు, అదేవిధంగా అరకిల రాజిరెడ్డి అన్న గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ నిర్వహించడం జరిగింది. క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు కూడా కాలనీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. గత 20-30 ఏళ్లలో ఎప్పుడూ కూడా కాలనీలో రోడ్డు లేకుండే ఈరోజు ఆ బీటీ రోడ్లు, సీసీ రోడ్ల మీద తిరిగి మేము ఓట్లడగానికి వెళ్తుంటే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు మేము గతంలో నరకం అనుభవించినాము, ఈ 5 ఏళ్లలో మా కాలనీ డెవలప్ అయింది, నిజామాబాద్ నగరం డెవలప్ అయింది, మెయిన్ రోడ్స్ అన్నీ కూడా అభివృద్ధి చెందినాయి, జంక్షన్స్ అభివృద్ధి చెందినాయి, సీసీ డ్రైన్లు ఏర్పాటైనాయి. నిజామాబాద్ అభివృద్ధి కవితక్కతోనే సాధ్యం కాబట్టి మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా కవితక్కను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కవితక్కను భారీ మెజార్టీతో డివిజన్ ప్రజలు కాదు మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నామని తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ గులాబీ జెండా, కారు గుర్తు జెండా. తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది, కారు గుర్తు గులాబీ జెండా, మన నాయకత్వం
గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా కారు గుర్తు జెండా पहले मशीन में दूसरा नंबर पे घर वालों को भी समझा दो अन्ना 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 సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అండా దండా మన గులాబీ జెండా కేసీఆర్ కేసీఆర్ మన కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అండా దండా మన గులాబీ జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.